మొట్టమొదటిగా శ్రీజ. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. నా పేరు శ్రీజ. నేను క్రిస్మస్ సందేశం గురించి చెప్తాను. యేసు జన్మించుట ద్వారా ఈ లోకమునకు కలిగినది ఏమిటి? రక్షకుడైన యేసు మన కొరకు పుట్టి ఉన్నాడు గనుక మనకు రక్షణ కలిగినది. నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు యేసు జన్మించెను. పాపులను రక్షించుటకు యేసు జన్మించెను. అయితే మనము దేవుని నుంచి వచ్చు రక్షణ, సంతోషం, మారు మనసును ఎలా పొందుకుంటాము? ఎవరు పొందుకుంటారు? దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వారికి రక్షణ, సంతోషం కలగదు. అయితే ఎవరికి రక్షణ కలుగుతుంది? ఎవరి దేవుడు ఇచ్చే సంతోషాన్ని పొందుకుంటారు? ఆయన ఎవరికి రక్షణగా ఉన్నాడు? ప్రభు యందు నమ్మిక ఉంచేవారికి, ఆయనను మొరపెట్టేవారికి, భయభక్తులుగా దేవుని యందు ఉన్నవారికి, నీతిమంతులకు, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన రక్షణగా ఉన్నాడు. ప్రభు వలన రక్షించబడిన మనము ఏమి చేయాలి? పరిశుద్ధముగాను నీతిగాను అనుదినము ఆయనను సేవిస్తూ ఆయన రక్షణను ప్రకటించాలి. అంతము వరకు దినమల్లా యేసు కొరకు కనిపెట్టాలి. ఆయన కట్టడలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నిత్యము పాటించాలి. యేసును, ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయక ఆయనను అనుసరించు వారముగా ఉండాలి. ఎవరు పొందుకుంటారు ప్రభువులో ఉండే సంతోషం? ప్రభువుని ఆశ్రయించి విమోచించబడిన వారు ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకుంటారు. దేవుని యందు దయగలిగి ఆయన సన్నిధిలో నిలిచి ఉపదేశాన్ని వినేవారు ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకుంటారు. మహా సంతోషకరమైన సువర్తమానం వచ్చింది, అనగా మారు మనసు కూర్చున్నదే ఈ లోకమునకు గొప్ప సువర్తమానం. ఎందుకు మనము మారు మనసు పొందాలి? పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మనము మారు మనసు పొందాలి. పాపక్షమాపణ పొందుట కొరకు కాలం సంపూర్ణమై ఉన్నది కనుక ఎవరు నశింపకూడదు కనుక మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే మనకు పరలోకమందు ప్రభు సంతోషిస్తారు. పరిశుద్ధాత్మ అనువరము పొందుకుంటాము. పాపములు తుడిచివేయబడతాయి. రెండవ మరణం ఉండదు. పరలోక రాజ్య ప్రవేశం కలుగుతుంది. కాబట్టి మనము నిజమైన క్రిస్మస్ ఏమిటో తెలుసుకొని దానిని అనుసరించి జీవించవలను. థ్యాంక్ యూ.